నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. హైబ్రిడ్ వర్క్ ప్లేస్ విధానంలో అందరికీ అవకాశాలు సృష్టి అని సీఎం వెల్లడి. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకి అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచన. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చట్టాలు తీసుకువస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ. కేంద్ర ప్రయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష. పిఆర్&ఆర్డీ శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రయోజిత పథకాలని అమలు చేయడం జరుగుతుందని వివరణ. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికతో పనిచేయాలని ఆయన సూచించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకొస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. టెక్నాలజీ శిక్షణ కలిగిన వారిని నియమించి హ్యూమన్ ట్రాపరింగ్ పై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. ఆలయంలో సర్వదోష నివారణార్థం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ప్రముఖ దేవాలయాల్లో శాంతి హోమాలు నిర్వహించడంలో భాగంగా గురువారం దేవస్థానంలోని చండీ యాగశాలలో ఆలయ ఈవో కెఎస్ రామారావు సమక్షంలో వేద పండితుల మంత్రోత్సరణ నడుమ ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులచే శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో కెఎస్ రామారావు మాట్లాడారు. ప్రతి సంవత్సరం దేవస్థానంలో శుద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇటీవల దేవస్థానంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వ పదార్థాలు దోషాలన్నీ నివారణ అయ్యి శాంతి పొందుటకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సత్సంకల్పంతో పవిత్ర ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్నమ్మ జగన్మాత సన్నిధిలో శాంతి హోమం నిర్వహించామని తెలిపారు. The government of Andhra Pradesh under the leadership of Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu has taken various initiatives to combat women trafficking, including specialized public units, rescue operations, rehabilitation services and awareness programs. As part of capacity building of strengthening of AP Police, Honorable CM of AP has proposed the establishment of cyber crime stations in every district headquarters to contain the combat cyber crime in all forms. The Andhra Pradesh Police has undergone significant transformations under the current government. Contrasting with previous government, we are focusing on key initiatives and changes aimed at enhancing the effectiveness, efficiency and community trust in the police force, like increased funding and resources, recruitment and training, community policing programs, technology integration, focus on women's safety and improvised public feedback mechanisms. On behalf of Government of AP, we look forward to hearing your deliberations and the recommendations you will give to evolve a blueprint for this great nation to fight together cyber-enabled human trafficking. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థతో అనుసంధానించాలని సీఎస్ చెప్పారు. సేవాభావంతో వరద బాధితుల్ని ఆదుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటి పిలుపునిచ్చారు. విజయవాడ నగరాన్ని బుడమేరు ముంపుకి గురైనప్పుడు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు పడిన శ్రమను ఆయన ఎంతగానో కీర్తించారు. ప్రకృతి పరంగా కానీ ఏమన్నా విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే స్పందించడం అనేది చాలా మందికి అలవాటైపోయింది. అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఆదుకుంటామని చెప్పి రావటం జరుగుతూ ఉన్నదంటే దేశ విదేశాల నుంచి రామనాథం గారి నేతృత్వంలో కానీ బాలకోటయ్య గారి నేతృత్వంలో కానీ విదేశాల నుంచి శ్రీకాంత్ గారు కానీ హరిబాబు గారు కానీ ఇక్కడే ఉంటున్న రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఆపద జరిగినప్పుడు ఆపదకి మేము ఉన్నాము అని చెప్పి చెప్తున్నారంటే అది వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్న మంచితనంగా నేను భావిస్తున్నాను.
ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి రావటం అనేది జరగల. ఆపద ఒక రికార్డు, ఈ ఆపన్నులకి సంపన్నులు వాళ్ళు ఇచ్చిన వితరణ కూడా ఒక రికార్డు. ఇదంతా కూడా ఎందుకు సాధ్యపడుతుందంటే మనిషిలో ఇటువంటి సమయాల్లోనే మానవత్వం అనేది బయటకు వస్తూ ఉంటుంది. మానవత్వం అనేది బయటకు వచ్చి అది ప్రతిఫలించడానికి ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మనందరికీ ధైర్యం ఉంటుంది. అమ్మాయ మానవత్వం ఇంకా బతికుంది ఈ సొసైటీలో. అటువంటి ధైర్యాన్ని ఈ రోజున ఈ వితరణ రూపంలో ప్రకటిస్తున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి ఆపద రాకూడదు. ఆపదలో ఆదుకునే వాళ్ళు ఉండటం అదృష్టం, ఆపదలే లేకపోవటం మహా అదృష్టం. మన తెలుగు జాతికి అటువంటి మహాదృష్టం పట్టాలని కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకడిని. శుభాకాంక్షలు. ఈ రోజున నా మిత్రులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం చేపట్టాము. భవిష్యత్తులో కూడా అమెరికా, జర్మనీ, లండన్ నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఈ సహాయ కార్యక్రమాలు డైరెక్ట్ గా బాధితులకు అందాలని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఇప్పటికైతే ₹1 ఇవ్వలేదు. ఇస్తాననేది చెప్పాడు ఆయన, ఆ రూపాయి ఎక్కడుందో తెలియలేదు. కాబట్టి రాజకీయాలకు అత్యంతంగా ముంపును ఆలోచించాలని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 రోజుల పాటు మోకాళ్ళ లోతు నేలల్లో 73 ఏళ్ల పెద్ద ఆయన చేస్తున్న శ్రమకి అండగా ఉండటానికి, మన ప్రాంతానికి అండగా ఉండటానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గోళ్ళ నారాయణరావు గారు పారిశ్రామికవేత్త, సంఘ సంస్కర్త. ఈ సందర్భంగా 2 మాటలు మీడియా వాళ్ళతో మాట్లాడుతుందో కోరుతున్నాను. మీదకు వస్తున్న ఆలకోటయ్య గారికి అందరికీ నమస్కారం అండి. మేము నందమూరి నుంచి వస్తున్నాం. నందమూరి అంటే సేవ అంటే నందమూరి, దాని గురించి మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే నేను నందమూరి ప్రతినిధిగా నందమూరి ఫ్యాన్స్.com గురించి 4 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇది దాదాపు 2006లో ప్రారంభమైన ఒక వెబ్సైట్. ప్రపంచంలో నలుమూల నుంచి, అలాగే భారతదేశంలో అనేక చోట్ల నుంచి నందమూరి అభిమానులు వేలాదిగా ఆ వెబ్సైట్లో ఉన్నారండి. వాళ్ళు గత 17-18 ఏళ్ళు అనేక చారిటీ యాక్టివిటీస్లో ముందున్నారు వాళ్ళు. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 2-3కి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే NFDP తరఫు నుంచి. అందులో ముఖ్యంగా మన బాలకోటయ్య గారికి సుపరిచితుడు, మా ప్రియమిత్రుడు శ్రీకాంత్. ఆయన జర్మనీలో సైంటిస్ట్గా వర్క్ చేస్తా, అట్లాగే ఇండియాలో కూడా వాళ్ళ వ్యాపారాల్లో చురుకుగా ఉండే మనిషి. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్లానే కేపీ చౌదరి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి రాష్ట్ర ప్రజల అభిమానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చూరగొంటున్నారని టీడీపీ స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతవుల్లా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల కోసం, వారి అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడు, ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు. 100 రోజుల్లో ఆయన పాలన మనం చూస్తే ఇంటింటికి మనం మన ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారితో తిరిగినప్పుడు ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లు మా దగ్గర నుంచి తీసుకొని ఇంటి ఏదైతే డోర్కి వెళ్తామో ఆ ఇల్లు వాళ్ళే ఆ డోర్కి అతికించుకుంటున్నారు, మమ్మల్ని స్వాగతిస్తున్నారు, చాలా బాగా మంచి పాలన చేస్తున్నారని. అలాగే ఈరోజు ఇక్కడ మన విజయవాడ పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సమీం అన్సర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఖిద్మత్ ఘర్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మైనార్టీ వెల్ఫేర్ అండ్ లా మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఎందుకంటే ముస్లింలు ఏదైతే కోరుకుంటున్నారో, ముస్లిం సమాజం ఏదైతే అడుగుతుందో అవన్నీ చేస్తుంది ఈ ప్రభుత్వం. మొన్న సమీక్ష సమావేశంలో ఎన్ఎండి ఫారూక్ గారితో సమీక్ష సమావేశంలో కూర్చున్నప్పుడు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మస్జిద్ ఇమాంకు 10,000 రూపాయలు, అలాగే మస్జిద్ మౌజన్ అంటే మస్జిద్ మెయింటెనెన్స్ చూసి ఆయనకు 5,000 రూపాయలు ఆయన
ప్రకటించడం జరిగింది. ఈ పథకం కూడా భారతదేశంలోనే ప్రవేశపెట్టిన మొట్టమొదటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు 2014లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం ఇమాంకు 5,000, మౌజన్కు 3,000. ఈ రోజు మళ్ళీ అదే ఇమాంకు 10,000, మౌజన్కు 5,000 ప్రకటించడం జరిగింది. అలాగే హజ్ యాత్రికులు ఎవరైతే హజ్కి వెళ్తున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ₹1,00,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మస్జిద్లకి ఏదైతే మస్జిద్ కు ఇన్కమ్ తక్కువ ఉంటుందో, చిన్న చిన్న మస్జిద్లు ఉంటాయో విలేజెస్ కానివ్వండి, సిటీలో కానివ్వండి, ఆ మస్జిద్ యొక్క మెయింటెనెన్స్ కి కూడా నెలకు ₹5,000 ప్రకటించడం జరిగింది. అలాగే మస్జిద్ మరమ్మతులకు కూడా డబ్బులు ప్రకటించడం జరిగింది. ఇలాగా హజ్ హౌస్ కూడా కడపలో ఉన్న హజ్ హౌస్ ను ముందు ఉపయోగంలోకి తెస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే విజయవాడ దగ్గరలో కూడా అమరావతి గాని విజయవాడ సిటీలో గాని ఒక మంచి హజ్ హౌస్ కడతామని ప్రకటించడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీకు మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మన తరపున ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టి మనం పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకొక మాట చెప్తున్నాము, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ లో సబ్ కమిటీకి పంపించడం జరిగింది మన ఎంపీల ద్వారా. మరి 2 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన ఇచ్చారు. ఏ మతం అయితే ఏ మతానికి సంబంధించిన మస్జిద్లు కానివ్వండి, మందిరాలు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, ప్రార్థనాలయాలు ఉన్నాయో ఆ కమిటీల్లో ఆ మతానికి సంబంధించిన వాళ్ళనే వేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కు కూడా దానికి కూడా వ్యతిరేకించి, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ లో ఏముంది, వక్ఫ్ చట్టంలో వక్ఫ్ ఏదైతే కమిటీలు ఉన్నాయో సెంట్రల్ కమిటీ కానివ్వండి, స్టేట్ కమిటీ కానివ్వండి, దాంట్లో 2 ముస్లిమేతరులను పెట్టాలని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లో చెప్పడం జరిగింది. దాన్ని కూడా బాహాటంగా వ్యతిరేకించిన నాయకుడు భారతదేశంలో ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా వ్యతిరేకించారంటే మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ముస్లింల తరఫున మేము సలాములు అర్పిస్తున్నాం, ధన్యవాదాలు ప్రకటిస్తున్నాం. టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శిని. ఈరోజు ప్రభుత్వము మన ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మనం ఏమేం చేసామనేది ఒక పాంప్లెట్ ద్వారా, ఇది మంచి ప్రభుత్వం అనే పాంప్లెట్ ద్వారా ప్రతి డోర్ టు డోర్ వెళ్తుంటే ప్రజలు ఆనందంగా ఉన్నారు. అసలు ఎందుకంటే ఆ రాక్షసుడు ఎప్పుడు వెళ్తాడనేది ఎదురు చూశారు, ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. అలాగే మీరు డైరెక్ట్ గా మీరు డోర్ టు డోర్ వెళ్ళినా కూడా మీరు అదే వెల్కమ్ చేస్తారు. ఇది మంచి ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గా. సో ఏంటంటే ఆయన ఇచ్చిన ఏంటంటే మెయిన్ గా మెగా డిఎస్సి ఫస్ట్ 16,000 జాబ్స్ ఆటోమేటిక్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ రాగానే ఫస్ట్ సంతకం చేశారు. అలాగే ఏంటంటే అన్నా క్యాంటీన్స్ 175 అన్నా క్యాంటీన్స్ ₹5 బేస్ మీద అందరికీ అది వెల్కమ్ చేశారు. అలాగే ఏంటంటే పెన్షన్ 3,000ది 4,000 ఇచ్చారు. అలాగే ఏంటంటే మనకి ఇంకా ఏదైతే బిల్ ఉందో మనకి సంథింగ్ ఏదైతే ల్యాండ్ టేకింగ్ యాక్ట్ ఉందో అది కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే 1వ తారీఖు గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ టైం అన్నమాట. వాళ్ళు 5 ఏళ్ళు కూడా 1వ తారీఖు శాలరీ పడట్లా. ఈ ప్రభుత్వం రాగానే 1వ తారీఖు శాలరీ పడుతుంది. ఇవన్నీ మనం సాధించిన ఎజెండా అన్నమాట 100 డేస్. ఇది మంచి ప్రభుత్వం. అలాగే ఏంటంటే మైనార్టీస్ తరపు నుంచి మనకు అలాగే మస్జిద్ మౌజన్ అనుకోండి, ఇమాములకు అనుకోండి 10,000 5,000 ఇస్తున్నారు. అలాగే ఏంటంటే మనకి హజ్కి వెళ్ళే వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నారు. ఇదంతా మన చంద్రబాబు గారికి ఒక గ్రేట్ లీడర్ గా మేము భావిస్తున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఆయనకి భారీ ఎత్తున భారీ మెజార్టీతో ఇంకా గెలిపిస్తాం. 175 గెలిపిస్తామని మేము చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ ముఖ్య అనుచరులు 11 మందిని విచారిస్తున్న మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ పోలీస్ అధికారి. వారిలో జోగి రమేష్ తమ్ముడు జోగి రాము ఒక నిందితుడు. విచారణకు హాజరైన జోగి రమేష్ తమ్ముడు మరియు ముఖ్య అనుచరులు. గత వైసీపీ పాలనలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ప్రతిష్ట మంద కలిసిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. దోచుకోవడం దాచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ పెద్దలు సిగ్గు లేకుండా తిరిగి రోడ్లపైకి వస్తున్నారని దుయ్యపట్టారు.
కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, 3వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి అల్లం భాస్కర్, ఐలా శ్రీను, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, కొలగాని సుబ్బారావు, కోట పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 100 రోజుల పరిపాలనలో రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఆ రోజు వాగ్దానాలను బట్టి 100 రోజుల ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. గతంలో పేదలకు అన్నం కోసం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు తిరిగి 15 రూపాయలకే 3 పూట్ల భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడంతో పాటు సామాజిక పెన్షన్లు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి, గుంటూరు నగరంలో ముఖ్యంగా గతంలో 8 కోట్లు ఇచ్చేటువంటి పెన్షన్లు ఈరోజు 11 కోట్లకు పెంచి ప్రతి ఒక్కరు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే 3,000 తీసుకునే వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఇంకొకరి సహాయం అవసరమని భావిస్తూ 6,000 కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా 16,500 మందికి డిఎస్సి నియామకాలు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులను కాపాడేటువంటి చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం అనే కార్యక్రమం కూడా ఈసారి ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పేదలకు అవసరమైనటువంటి విదేశీ విద్య పథకాన్ని కూడా పునరుద్ధరించి దాదాపు రాష్ట్రంలో 600 పైచులకు మందికి విదేశీ విద్య ద్వారా లబ్ధి పొందేటువంటి కార్యక్రమాన్ని, చేనేత వర్గాలకు, కార్మిక వర్గాలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ప్రతిపక్ష నాయకుడిగా హోదా కోల్పోయినటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకొచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడకుండా దాచుకోవడమే పరమావిధిగా పనిచేసి ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థాన ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా ఆయన పరిపాలన కొనసాగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన్ని దూషిస్తున్నటువంటి పరిస్థితి. అయినా ఇప్పటికైనా చౌకబారు విమర్శలు చేస్తూ ఈరోజు కొత్తగా కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు. కొడతా ఉన్నారు. సిగ్గు లేకుండా ఇంకా వైసీపీ నాయకులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారో, ప్రజల్ని ఎందుకు మభ్యపెడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వంలో భాగంగా ఈరోజు పాత గుంటూరులో పర్యటిస్తూ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వీధికి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా పేదలను ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ని ప్రజలకు అందించడం, ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ని మరి క్రమం తప్పకుండా అందించడమే కాకుండా ఉద్యోగస్తులకి 1వ తారీఖునే జీతాలు పడే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి మొన్న ఈ వరదల కారణంగా ఏదైతే బాధితులు ఉన్నారో వారికి మరి స్పెషల్ ప్యాకేజీగా నిర్ణయించి ప్రతి ఒక్కరికి అందేలా సహాయ కార్యక్రమాలని చేపట్టడం, మరి ఆ వరద బాధితుల్లో పశువులు కానివ్వండి, మరి మనుషులు కానివ్వండి, చాలా ఇబ్బందులు పడినటువంటి కార్యక్రమం జరగడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ఆదుకుంటా మరి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నినదించింది. అక్టోబర్ 2, 3, 4 తేదీలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ప్రకటించింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వానికి వైఖరికి నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నేతలు మేడ హనుమంతరావు, దండ లక్ష్మీనారాయణ, కె శ్రీనివాసు, కంచుమాటి అజయ్ కుమార్, పచ్చల శివాజీ, కూరపాటి కోటయ్య, కోటేశ్వరరావు, కొల్ల రాజమోహన్ రావు, వలి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 55-60 సంవత్సరాల క్రితం 32 మంది బలిదానంతో ఆ రోజు పెద్ద ఎత్తున కొన్ని నెలల పాటు
ఆందోళనలు చేసి త్యాగాలు చేసి పోలీసు లాఠీలకు గురై అనేక త్యాగాలు చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థని సాధించుకోవడం జరిగింది. తమిళనాడు పోవాల్సినటువంటి ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మన విశాఖకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల నుండి కూడా దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, కార్మికులు పెద్ద ఎత్తున 4 సంవత్సరాల నుండి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కొన్ని వందల మంది అక్కడ శిబిరాల్లో కూర్చుంటా ఉన్నారు, దీక్షా శిబిరాలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. అన్ని రాజకీయ పార్టీలు ఆ ఉద్యమాన్ని సమర్థించినాయి. అధికార పార్టీ, అనధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఇతర పార్టీలు, అన్ని పార్టీలు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని జరిగినటువంటి ఉద్యమానికి మద్దతు తెలియజేసినాయి. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏమంటే ఆ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు అనేటువంటిది ఉపసంహరించుకోవడం జరగట్లా. పైగా తడకు ఒక మంత్రి వచ్చి, కేంద్ర మంత్రి ఎవరొకరు వచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయట్లేదని అంటాడు. సాయంకాలానికి ఒక కేబినెట్ మంత్రి ఢిల్లీలో ప్రకటన చేస్తాడు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని. ఇటువంటి దోబుసులాట ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి ఆలోచన చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పేరుతో అక్టోబర్ 2, 3, 4 తేదీలు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. 2వ తేదీన కార్మిక సంఘాలు, 3వ తేదీన రైతు సంఘాలు, 4వ తేదీన యువజన విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ శిబిరాల నిర్వహణలో దీక్షల్లో కూర్చోబోతాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ సమీకరించి చైతన్యపరిచి తిరిగి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదనేటువంటి నినాదాన్ని రాష్ట్ర మొత్తం కూడా మార్మోగేట్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి లోకేష్ గారు ప్రకటన చేస్తాము. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవంటున్నారు, ప్రైవేటీకరణ లేదంటున్నారు. కానీ ఇంతకుముందు కూడా కేంద్ర మంత్రులు చేసినటువంటి ప్రకటనలు ఏమైపోయినాయి, ఈరోజు లోకేష్ గారి ప్రకటన తేడా ఏంటి అనేది మేము ప్రశ్నిస్తాం. కేవలం ప్రకటన చేస్తే చాలదు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక అఖిలపక్ష కమిటీని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి పాత కూలీ రేట్ల జీవో ముగిసి అనేక నెలలు వస్తున్నా కూడా ప్రభుత్వం కూలీ రేట్లు పెంచకుండా తమతో వెట్టి చాకరీ చేపిస్తుందని సివిల్ సప్లై ముఠా కార్మిక సంఘం మేస్త్రి కోట్ల మరియదాసు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక గల సివిల్ సప్లై గోడం వద్ద సివిల్ సప్లై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కోట్ల మరియదాసు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలీ రేట్లను పెంచాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు గుంటూరు కొత్తపేటలో భారతీయ జనతా పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డాక్టర్ శనకర ఉమాశంకర్ గారు మరియు 6వ మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. యువకులకి బీజేపీ సభ్యత్వాన్ని ఇచ్చి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆ విద్యార్థులకి భారతీయ జనతా పార్టీలోకి సభ్యత్వం ఇవ్వవలసిందిగా అందరినీ ఆ యువకుల్ని కోరటం జరిగింది. గుంటూరు తూర్పు బీజేపీ కో కన్వీనర్ రఫీ గారు మరియు 1వ మండల అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, 6వ మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ గారు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే బీజేపీకి. సో బీజేపీకి వచ్చేటప్పుడు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటే ప్రతి ఒక్కరికి దేశం యొక్క ఫలాలు అందాలి అనే ఒక సిద్ధాంతం మీద బీజేపీ నిలబడి ఉంటుంది. ఆ సిద్ధాంతాలన్నిటిని రాసింది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మీరందరూ రావటం ఇంకా ఆనందంగా ఉంది. ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగి సివిల్స్ ఎగ్జామ్స్ దాకా రాసి ఒక ఫిలాసఫీ, ప్రతి పార్టీకి ఫిలాసఫీ ఉంటుందో లేదో కానీ బీజేపీకి ఫిలాసఫీ ఉంటుంది. మీరు ఏ పార్టీ వాళ్ళు చూసినా బీజేపీ వాళ్ళంటే కొంచెం సిన్సియర్గా ఉంటారు అని తెలియకుండా మీ మనసులో ఒక భావం కలిగి ఉంటుంది. ఎందుకు ఆ భావం కలిగి ఉంటుంది అంటే, నేను 3 స్టేట్స్ హెడ్ని కలవడానికి వెళ్ళాను ఒకసారి. ఆయన ఒక చిన్న మంచం వేసుకొని ఫ్యాన్ వేసుకొని తన ప్లేట్లో తన అన్నం పెట్టుకొని తింటున్నాడు. ఒక ఫోన్ వచ్చింది, జీ బాగున్నారా అంటున్నారు.
అది ఎవరు అని చూస్తే ఒక స్టేట్ సీఎం. వాళ్ళు అంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ దేశానికి అంకితం చేస్తారు. అటువంటి పార్టీ బీజేపీ. ఒకసారి బీజేపీని కానీ కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే దాన్ని మీరు ఎప్పుడు వదిలిపెట్టరు. ఇన్ని 100 దేశాలుంటే మన సనాతన ధర్మాన్ని కాపాడే దేశం ఇదొకటే. పక్క ధర్మాలని కూడా గౌరవిస్తాం, మన ధర్మాన్ని కూడా కాపాడే దేశం మనం ఒకటే. వేరేది ఇంకేమీ లేవు. రాబోయే కాలంలో మనం కాపాడుకోవాల్సింది మన భారతదేశం. ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఇండియా చాలా స్టేబుల్గా ఉందని వాళ్ళు చెప్తున్నారు. దానికి కారణం మన ఎన్డీఏ గవర్నమెంట్. ఇవాళ మీరందరూ చాలా ధైర్యంగా ఉన్నారు, ఎందుకంటే రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది అని. ఎందుకు? చంద్రబాబు గారు ఉన్నారు ఇక్కడ, పైన మోడీ గారు ఉన్నారు. మన రాజధానికి అవసరమైతే 15,000 కోట్లు ఫండ్ రిలీజ్ చేశారు మన మోడీ గారు. అలానే ఇప్పుడు మీరు చూసినట్టయితే నిన్న ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెడతారని, మొన్న ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ 2,000 కోట్లతో అమరావతిలో పెడతారని వచ్చింది. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. మన యూత్ వేరే దేశంకి వెళ్ళి అక్కడ బాధపడేదానికన్నా అక్కడికన్నా మెరుగైన జీవితం మనం ఇక్కడ ఇవ్వాలి అన్నదే మోడీ గారి సిద్ధాంతం, మన చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం, మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఈ యొక్క ఎన్డీఏ కూటమిలోకి ఇప్పటి నుంచే మీరు ఎందుకు రావాలి అంటే, రేపు మీరు ఓటు వేసేటప్పుడు కానీ మీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసేటప్పుడు కానీ కొంత దృష్టి ప్రజానీకం మీద కూడా పెట్టి ఎలా ఉంది మన రాజ్యం, ఎవరికి ఓటు వేయాలి అన్నది కూడా కొంచెం మీరు ఆలోచిస్తూ మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ వచ్చారు, మీరు ఇలా అయితే ప్రభావితం అయ్యారో కొంతమంది చేత ప్రభావితం చేసి బీజేపీ మెంబర్షిప్ తీసుకోండి. మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే, దేశం బాగుండాలి అంటే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండాలి. ఇవాళ మన దేశం మీద చేయడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? గట్టిగా చెప్పాలి, ఉందా ఎవరికైనా? ఎందుకు? వాళ్ళకి భయం, నెక్స్ట్ డే సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ దేశం ఉండదని. అమెరికాని చూసి ఎంత భయపడతారో ఇవాళ ఇండియాని చూసి ప్రతి ఒక్క దేశం అంతే భయపడుతుంది. దానికి కారణం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. హైబ్రిడ్ వర్క్ ప్లేస్ విధానంలో అందరికీ అవకాశాలు సృష్టి అని సీఎం వెల్లడి. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకి అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచన. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చట్టాలు తీసుకువస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ. కేంద్ర ప్రయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష. PR&RD శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రయోజిత పథకాలని అమలు చేయడం జరుగుతుందని వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.